కొల్లాపూర్ మున్సిపల్ టౌన్ పరిధిలోన వీధి కుక్కల పోరు భరించలేకపోతున్న కొల్లాపూర్ ప్రజానికం కార్ల ఎంబడి కూడా పడుతున్నాయి. కార్ లోపల ఉన్న ప్రజలకు ఏం కాదు. మరి అదేవిధంగా టూ వీలర్ పాదచారులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. వీధి కుక్కలు టూ వీలర్ మీద అవి ఎంత దూరం వస్తే అంత దూరం పరిగెత్తి మరి వెంబడి పడి కింద మీద వేసి కుక్కలు కొరుకుతున్నాయి. అదేవిధంగా తెల్లవారుజామున మరియు నైట్ పూట రకరకాల పళ్ళ మీద వెళ్లే వారి పాదచారులపై కూడా ఈ వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. మరి అదేవిధంగా హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి ఇతర ప్రాంతాల నుంచి రాత్రిపూట 11-12 వచ్చే వరకు తెలంగాణ బయలుదేరే వాళ్ళ వెంబడి కూడా వీధి కుక్కలు బాగా వెంబడిస్తున్నవి. దయచేసి ఈ కుక్కలపై చర్య తీసుకోవాలి. మరి అదేవిధంగా ఈ రోజు రాజుగారు హైదరాబాద్ బయలుదేరిన 6 గంటలకు వస్తే ఒక ఎస్బీఐ ముందర కుక్కలు దాడి చేయడం జరిగింది. కుక్కలు మొత్తం ఈ విధంగా జరిగినాయి. ఇన్ఫెక్షన్ జరిగి ఇప్పుడే ప్రాణాపాయ స్థితిలో ప్రజలు చాలా ఇబ్బందులు ఉంటారు. ఈ కుక్కలను ఏ విధంగానైనా సరే కుక్కలను తీసుకెళ్లి అడవి ప్రాంతాల్లో వదిలేసి మళ్ళీ కుక్కలపై తక్షణమే చర్య తీసుకోవాలి. చాలా మంది కంప్లైంట్స్ ఈ కుక్కలు దాడులు చేస్తుంటే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఏ అధికారులకు ఇవ్వాలని కూడా వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంది ప్రతి ఒక్కరు పోయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు లైన్లు కడుతున్నారు. కాబట్టి దీని మీద తక్షణమే స్పందించి కమిషనర్ గారు సంబంధిత అధికారులందరూ కూడా ఈ కుక్కలపై చర్యలు తీసుకొని కుక్కలను మొత్తం తరిమేసి అడవి ప్రాంతాల్లో వదలాలని చెప్పి కోరుతున్నారు పట్టణ ప్రజలు. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనివాసులు తక్షణమే స్పందించాలి. లేకపోతే దీని మీద పోరాటాలు కూడా జరుగుతాయని చెప్పి కోరుతున్నాము. జై తెలంగాణ.